హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరంతా? మాకైతే హెల్త్ అయితే కొంచెం బాగాలేదండి ఇంట్లో ఎవరికి. ఇదైతే ఒక 5 ఆర్ 6 డేస్ బిఫోర్ వీడియో అండి. చికెన్ దమ్ బిర్యానీ అనమాట. ఇది షూట్ చేశాను కానీ పోస్ట్ చేయడానికి హెల్త్ ఏమీ బాగాలేదన్నమాట. ఫస్ట్ అయితే 3/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. దానిలోకి గరం మసాలా ఇది ఇంట్లో ప్రిపేర్ చేసింది, ధనియాలు, చెక్క, లవంగ, అనాస పువ్వు, యాలకులు, అలానే జీలకర్ర కూడా వేసి కొంచెం డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టిన మసాలా అండి ఇది. ఇందులోనే కారం, పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక ఫుల్ కప్పు పెరుగు వేయాలండి. అది క్లిప్ మిస్ అయినట్టుంది. ఫుల్ కప్ పెరుగు, అలాగే బ్రౌన్ ఆనియన్స్ తెలుసు కదా, ఆనియన్స్ సన్నగా తరుక్కొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదా బ్రౌన్ ఆనియన్స్, అవి కూడా వేసాను. ఆ క్లిప్ కూడా మిస్ అయిపోయిందండి. ఇవన్నీ వేసి కలపాలి. ఉప్పు వేయడం మర్చిపోయిన, ఉప్పు కూడా వేసి మంచిగా మ్యారినేట్ చేయడం కోసం పక్కకు పెట్టేయాలి. నెక్స్ట్ అయితే బియ్యాన్ని కూడా సోక్ చేసి పెట్టానండి, బాస్మతి రైస్. నేనైతే దావత్ రైస్ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్లో మనం ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్కి వాడిన ఆయిల్, అలానే ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఆయిల్ వేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి ఎలాంటి వాటర్ వేయకుండా మగ్గించుకోవాలండి కర్రీని. అయితే కొంచెం హాఫ్ అయితే మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చూస్తున్నారు కదా, ఫైనల్గా కూర అయితే మెత్తగా ఉడికిపోయింది, కావాల్సిన చికెన్ అంతా. ఇప్పుడు ఏంటంటే బిర్యానీ కోసం అండి, ఇది రైస్ కుక్ చేయడం కోసం స్టవ్ పైన వాటర్ పెట్టాను. ఇది ఒక బాయిలింగ్ వచ్చిన తర్వాత ఇందులో కొన్ని మసాలా దినుసులు, పచ్చిమిర్చి, అలానే కొంచెం ఆయిల్ అండి, రైస్ పొడి పొడిగా రావడం కోసం. ఇదే టైంలో కొత్తిమీర, పుదీనా కూడా వెయ్యాలి యాక్చువల్గా, కానీ లేవు నా దగ్గర. అవి కొంచెం మరిగిన తర్వాత బాస్మతి రైస్ వేసేసి నెక్స్ట్ అయితే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండానండి ఇందులో. నెక్స్ట్ అయితే ఈ రెడీ అయ్యున్న చికెన్లో ఈ కుక్ అయ్యున్న రైస్ని మనం లేయర్లా వేసేసి స్ప్రెడ్ చేసేయడమే. కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోండి. అది వేయకపోయినా టేస్ట్కి వచ్చిన ప్రాబ్లం ఏమి ఉండదండి. కాకపోతే ఎక్స్ట్రాగా కొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది కొత్తిమీర, పుదీనాది. ఖచ్చితంగా బిర్యానీకి రెండు ఉండాలి, కానీ మరి నా దగ్గర లేవు కాబట్టి ఉన్న వాటితో వేసాను అన్నమాట. నెక్స్ట్ అయితే ఆయిల్ వేయాలండి, ఆయిల్ వేసుకోవాలి. అలానే నెయ్యి చుట్టూ స్ప్రెడ్ చేసి వేయాలి, అలాగే మిడిల్లో కూడా వేసుకోవాలి నెయ్యిని. ఎందుకంటే ఈ రైస్ అంతా పట్టాలంటే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ పడుతుందండి ఎక్కువగానే, లేదంటే బాగోదన్నమాట. నేను టోటల్గా వేసింది చూపించలేదు కానీ ఎక్కువ నెయ్యే పడుతుందండి ఇందులో. ఫస్ట్ అయితే ఒక 3 మినిట్స్ ఏమో డైరెక్ట్ ఫ్లేమ్ పైన ఈ బౌల్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక పెనం తీసుకొని పెనం మీద ఒక 20 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలండి ఈ బిర్యానీ అండ్ చికెన్ని. ఫైనల్గా 20 మినిట్స్ అయితే పడుతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. ఎలాంటి ఫుడ్ కలరు మనం యూజ్ చేయలేదండి. ముక్క కూడా చాలా టెండర్గా ఉడికిందనమాట, పట్టుకుంటే మనం బ్రేక్ అయిపోయేలాగా ఉడికింది. ఈ విధంగా ట్రై చేయండి ఈజీ ప్రాసెస్లో. కొన్ని ఇంగ్రీడియంట్స్ లేకపోయినా పర్వాలేదండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.